సంగారెడ్డి జిల్లాలోని రాయకోట్ మండలం అల్లాపూర్లో గల గురుకుల పాఠశాల భవనం నుంచి విద్యార్థిని పడిపోయి తీవ్ర గాయాలు కావడంతో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందించారు. విద్యార్థిని మల్లీశ్వరి కింద పడడంతో నడుముకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక విద్యార్థులు తోసేశారా అనే కోణంలో గురుకులం సిబ్బంది విచారణ జరుపుతున్నారు. జహీరాబాద్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడ్డ మల్లీశ్వరి రాయకోట్ మండలం యూసఫ్పూర్ గ్రామం కాగా తనని ఎవరో తోసేశారని మల్లీశ్వరి పేర్కొంటోంది. వచ్చిన పైకెళ్ళి ఒక చెల్లి అక్క నాకు భయం అవుతుంది మనీ తీసుకుంటా రావా అంటే పోయినా మెంబడమే ఫస్ట్ పోయింది, నేను సెకండ్ పోయినా. ఆమె రూమ్లోకి పోయింది, నేను ఓపెన్ ప్లేస్లోకి పోయి బకెట్ వేసుకొని చూస్తున్నా. చెల్లి పోయేటప్పుడు చెప్పు అని చెల్లికి చెప్తే నేను చూస్తున్న ఎవరు కాలు పట్టి ఎత్తేసిండ్రు. అప్పటికి వాళ్ళు లేని 2 చేతులు గోడకు పట్టుకొని ఆడబడ్డా, చేతులు జారి కింద పడిపోయినా. టైం తెలియదు. రెగ్యులర్ వాళ్ళు ఎవరు రాలేరు, ఓన్లీ పార్ట్ టైం వాళ్ళు వచ్చారు అంతేనా? ప్రిన్సిపల్ రాలే హాస్పిటల్కి ఎవరు రెగ్యులర్ వారు ఎవరు రాలే. సరే ఇప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది అంటే కాలు ఒకటి ఇరిగిందా లేకపోతే ఇంకా నడుము ఇంకేమన్నా ప్రాబ్లం? ఇంకా బట్టి ఇంకేమనిపిస్తుంది? మీతో పాటు ఎవరు వచ్చారు? పార్ట్ టైం వాళ్ళు ఎవరు వచ్చారు బట్టి చెప్పు. మీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఎవరు రాలేదు? ఇప్పుడు వచ్చారు. దారుణం అసలు టీచర్లు అయిపోయింది సార్, వెళ్తున్నాం సరే. ఇది కంప్రెషన్ తర్వాత తీసుకోవాలి డైరెక్ట్ స్కూల్లో.